నా పేరు డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నేను కోనసీమ సైన్స్ పరిషత్తుకి అధ్యక్షుడిని. మాది అమలాపురం. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన సమాచారం ప్రజలు కోరుకునేది మీకు తెలియజేయడం కోసం చేయడం జరుగుతోంది. దీనికి మూలం ఏమిటంటే, మొన్న వార్తా పేపర్లన్నీ కూడా రాజమండ్రిలో పాలు తాగి మృత్యువాత పడ్డారని చాలా హడావిడిగా వార్తలు మనం చదవడం జరిగింది. టీవీలో కూడా చెప్పారు. దాంతో ప్రజల్లో ఒక భయాందోళన మొదలై నా దగ్గరికి చాలామంది వచ్చి పాలు తాగితే చచ్చిపోతారా అండి అని. చాలామందికి దాని వెనకాల ఉండేటటువంటి అసలు విషయం తెలియక ఇలాంటి అపోహలకి దారితీయడం జరుగుతోంది. ఇప్పుడు అసలు రాజమండ్రిలో ఆ దుర్ఘటన ఎందుకు జరిగింది అనే దానికి ఒకసారి వెనక్కి వెళ్ళి మనం పరిశీలించి చూస్తే, ఒక వ్యాపారి పాల వ్యాపారం మొదలెట్టి అభివృద్ధి చెందుతుంటే దాన్ని పెంచుదామనే దృష్టితోటి ఎక్కువగా పాలను సేకరించి అవి పాడవకుండా ఉండేందుకు ఒక శీతల గిడ్డంగిను దాన్ని తయారు చేసుకున్నాడు సొంతంగా. అందులో ఒక శీతలీకరణ యంత్రం ఒకటి పెట్టాడు. అంటే ఆ గదిలో చల్లదనం అనేది ఏర్పడి పాలు పాడైపోకుండా నిలవ ఉండేందుకు సహకరిస్తుందన్నమాట. ఆ శీతలీకరణ యంత్రానికి ఒక కూలెంట్ అవసరం అవుతుంది. చూడండి, మన కార్లలోనూ అక్కడను కారు వేడెక్కుతుంటే చల్లబరిచేందుకు కూలెంట్స్ అవి వేస్తూ ఉంటారు. అంటే చల్లబరిచేటటువంటి రసాయనం అన్నమాట అది. ఇతను వాడినటువంటి రసాయనం ఏమిటి అంటే, ఇథిలీన్ గ్లైకాల్ అనే రసాయనాన్ని అందులో కూలెంట్ కింద వాడాడు. నిజానికి ఈ కూలెంట్ని కార్లలో లేదా బ్యాటరీస్ అవి తయారు చేసే చోట, ఇతరత్ర అలాంటి చోట్ల ఉపయోగిస్తారు కూలెంట్ కింద. పాలు శీతలీకరణం చెందేటటువంటి యంత్రంలో కూలెంట్ కింద ఏం ఉపయోగించాలంటే ప్రొపైలీన్ గ్లైకాల్ ఉపయోగించాలి. ఇతను ఏం చేశాడంటే, ఏదైనా కూలెంటే కదా, ప్రొపైలిన్ గ్లైకాల్ అయితే ఎక్కువ రేట్ అవుతుంది అని ఏం చేశాడంటే ఈ ఇథనాల్ గ్లైకాల్ తీసుకొచ్చి పోసాడు. అతనికి ఊహకందని రీతిలో ఏం జరిగింది అంటే, ఇతను ఆ గదిలో పాల క్యాన్లు కొన్ని పెట్టాడు మొన్నాడు సరఫరా చేసేందుకు. ఈ కూలింట్లో ఉండే ఈ ఇథనాల్ గ్లైకాల్ ఏమైంది అంటే కొంచెం లీక్ అయ్యి పాలలో కలిసిపోయింది. దానివల్ల ఆ పాలు విషపూరితమయ్యి ఆ పాలు తాగడం మూలకంగా కిడ్నీ వ్యాధులు, కాలేయం వ్యాధులు, ఒకటేండి చాలా ప్రమాదకరమైన సంఘటనలన్నీ జరిగి మనిషి మరణానికి సమీపం అయిపోయారు చాలామంది. దాంతో జనాలు ఏమై భయపడుతున్నారంటే, ఈ పాలు ఇలా ఉన్నాయి మనకి తెలియదు, వాళ్ళు పోసిన పాలు మనం తాగేస్తున్నాము, మరి ఆ పాలు కూడా ఎలాంటి ప్రమాదం వస్తే మనుషులు చనిపోరా అని చాలా ఆందోళన చెందుతున్నారు ప్రజలు కొంతమంది. నా దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా మరి మనం పాల ప్యాకెట్లు అవి కొనుక్కుంటున్నాం, అందులో కూడా ఏదైనా ఇలాంటి ప్రమాదం జరిగితే మేమంతా ఏమైపోతామని. నేను వాళ్ళకి చెప్పాను, ఏ పర్వాలేదు, అసలు ఆహార పదార్థాలు ప్రతి దాని మీద కూడా నియమ నిబంధనలు ఉంటాయి. తయారీలో కానీ పంపకంలో కానీ ప్రభుత్వం యొక్క నిఘా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డైరీ పాలు అవి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ పాలని తయారు చేసి పంపకం చేయడానికి వీల్లేదు. ఆ నియమ నిబంధనలకు లోబడే ఆ పాలు బయటకు వస్తాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి తప్ప అనారోగ్యానికి దారి తీయవు. అంచేత ఆ పాలు మనం నిరభ్యంతరంగా క్షేమదాయకంగా వాడుకోవచ్చును అని చెప్పాను. మరి మామూలు గేదె పాలకి డైరీ పాలకి ఏమిటండి డిఫరెన్సు? గేదె పాలు అంత అలా ఉండట్లేదు, డైరీ పాలు అంత అలా ఉంటాయి ఏమిటని అడిగారు. నేను దానికి చెప్పాను, ఏం లేదు, ఇక్కడ అది ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం. ఆ వ్యాపారంలో ఏంటంటే నాణ్యత ఉండే కొద్దీ వాళ్ళకి టర్నోవర్ బాగుంటుంది, ఆర్థికంగా బలపడతారు వాళ్ళు. అది ఎక్కడా కూడా లొసుగు వ్యాపారం ఉండదు అందులో. కాకపోతే గేదె పాలను తీసుకుని తయారు చేస్తారు, దానికి కొంచెం పౌష్టికత పెంచడం కోసం కొంతమంది
విటమిన్ ఏ లేదా విటమిన్ బి3 లేదా విటమిన్ డి3 ఈ రెండింటిని కలుపుతారు కొద్ది పరిమాణంలో. పాలు చిక్కదనం కోసం ఏం చేస్తారంటే వాళ్ళు కారేజినమ్ లేదా గ్యార్గమ్ అనేటటువంటి యాంప్లిఫైయర్స్ లేదా స్టెబిలైజర్స్ కలుపుతారు అందులో. తర్వాత నాణ్యతా ప్రమాణాలు ఏంటి అంటే ఒక్కొక్కప్పుడు ఆ పాలలో కొవ్వు ఎక్కువ ఉండాలి లేదా కొవ్వు తక్కువ ఉండాలి. సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఏం చేస్తారంటే అందులో పాలపిండి కానీ లేదా మన మీగడ తగిన పరిమాణంలో కలిపి చేస్తారు. ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం అంగీకరించి ఆరోగ్య ప్రమాణాలు ఏమాత్రము ఇబ్బంది పడవు అని వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతే ఇవి వాడుతున్నారు. వాళ్ళు అది కూడా చాలా తక్కువ పరిమాణంలో వాడతారు. ఎందుకంటే వాళ్ళు పాలు తీసుకున్నవాడు ఆరోగ్యంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి, విటమిన్లు లభించాలి అనేటటువంటి ఆలోచనతో కొంచెం యాడ్ చేస్తారు అవి. దానివల్ల ఏ రకమైనటువంటి ప్రమాదం ఉండదు. దీనికి పూర్వానికి వెళితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. 1900 సంవత్సరం పూర్వమే పాల వ్యాపారం ఉండేది. అప్పుడు ఏం చేసేవారంటే వీళ్ళు పాలల్లో చెడిపోకుండా ఫార్మాల్డిహైడ్ అనేటటువంటి ఒక రసాయనాన్ని కలిపేవారు. కలిపేటప్పటికీ అది నిలవ ఉంటుంది కానీ అది విషపూరితం. దాంతో చాలా యుద్ధాలు, చాలా గొడవలు అయిపోయి ఫార్మాల్డిహైడ్ వాడడానికి వీట్లేదు అని ఒక రూల్ పాస్ చేసి అప్పటి నుంచి దాన్ని నిషేధించేశారు. అసలు ఆ ప్రసక్తి ఇప్పుడు లేదు, 1906 తర్వాతే లేదు. అయితే ఒక్కొక్కప్పుడు బై మిస్టేక్ జరగదు. అలా ఎక్కడైనా జరిగితే ఫార్మాలిన్ అనేది ఒకటి కల్తీ కలుపుతారు. అది గనక తాగితే అంతే, కాలేయం దెబ్బతింటుంది, మూత్రపిండాలు దెబ్బతింటాయి. అంచేత ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే పాలు సరఫరా చేసే వాళ్ళకి ఏమి కలుపుతున్నామో వాళ్ళు తెలియడం కోసం చెప్తున్నాను అంతే తప్ప ఇది ఎవరు కలపరు. లేదా వాళ్ళకి అంత అందుబాటులో ఉండదు. ఇది ఒకటి ప్రమాదకరమైంది. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అమోనియం సల్ఫేట్ కలిపితే పాలకి దానికి చిక్కదనం వస్తుంది. తర్వాత చాలా ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే పళ్ళు, ఉప్పు పదార్థాలు ఇవి పాలతో కలిపి తాగకూడదు. ఇవి తాగిన తర్వాత గ్యాప్ ఇచ్చి పాలు తాగాలి. రెండు కలిపితే ప్రమాదం. రెండవది ఏంటి అంటే మనకి చేపలు, గుడ్లు, మాంసం ఇవి పాలతో కలుపుకుని తినకూడదు. పాలు విడిగా తినాలి, విడిగా తినాలి, మర్చిపోకూడదు ప్రతి ఒక్కరూ. అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబ సభ్యుడు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. పొరపాటుని తేనెని వంటలో వేడి చేసి దాన్ని వాడితే అది విషపూరితం అయిపోతుంది, మర్చిపోకూడదు. ఎప్పుడు వంట చేసే దాంట్లో తేనె వేస్తే తేనె వేడికి ఏమవుతుందంటే దానికి రూపం మారిపోయే ప్రమాదం వస్తుంది. అని చెప్పి ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి అందరికీ తెలియజేస్తూ హాయిగా స్వేచ్ఛగా మనకి లభిస్తున్నటువంటి డైరీ పాలు కానీ ఇతరత్రా కానీ తాగడానికి ఏం ఇబ్బంది ఉండదు. ఏమాత్రం ఇబ్బంది అని ఎక్కడ చిన్న విషయం తెలిసినా ప్రభుత్వానికి వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళని అదుపు చేసేస్తారు, సమస్య లేదు. అంచేత ఈ ఆహార పదార్థాలు ఒక పాలే కాదండి, అనేక తినుబండారాల బజార్లో అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా సరి అయినటువంటి రక్షణ మార్గంలో పెట్టే అమ్మాలి, అంతేగాని వాళ్ళు ఇష్టమైనట్టు ఓపెన్గా అమ్మేస్తే చూడండి మీరు ఎక్కడైనా ఈ తినుబండారాలు ఓపెన్గా ఉంటాయి, అన్ని గ్లాస్ ఛాంబర్స్లోనే పెట్టి అమ్ముతారు. ఏం చేద్దంటే బ్యాక్టీరియా కానీ సూక్ష్మజీవులు కానీ ఓపెన్గా ఉంటాయి, దాని మీద పడి దానివల్ల అనారోగ్యాలు పడితే ప్రజలు ఎంత నష్టపోతారు, ఎంత అనారోగ్యానికి గురవుతారు. అందుకని తినుబండారాలింట్లో చాలా జాగ్రత్త అయినటువంటి చర్యలు తీసుకుంటారు. తీసుకోకపోతే వెంటనే వాళ్ళని ఆ వ్యాపారం నుంచి తొలగించేస్తుంది గవర్నమెంట్. చేత ప్రభుత్వాన్ని మనం చాలా నమ్మచ్చు. ప్రభుత్వం వల్లే మనకి ఆహార పదార్థాల్లోనూ వీటిల్లోనూ మనకి నాణ్యతతో కూడినటువంటివి దొరుకుతున్నాయని చెప్పి సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ హాయిగా అందుబాటులో ఉన్న పాలను తీసుకోండి. దానివల్ల ఏ రకమైన ప్రమాదం ఉండదు. ఎప్పుడైనా ప్రమాదం అనేది సంభవించిన వెంటనే పట్టేస్తుంది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ అందరూ హాయిగా, ఆరోగ్యంగా, పుష్టిగా, శక్తివంతంగా ఉండి సమాజానికి మీ శక్తియుక్తుల్ని, మీలో ఉండే నైపుణ్యాలని, ప్రతిభల్ని వినియోగించాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.